డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ హంటింగ్ ఛానల్. నీట్ యూజీ 2026 ఏపీ డిస్ప్లే లిస్ట్ అయితే రిలీజ్ అయింది. ఇనిషియల్గా ఒక వీడియో అయితే చేశాను కట్ ఆఫ్ రేంజ్ కోసం. ఇది ఫుల్ కట్ ఆఫ్, అంటే ఇది కంప్లీట్గా ఇదే ఉంటుందని కాదు. పోయినసారి డిస్ప్లే ర్యాంక్, ఈసారి డిస్ప్లే ర్యాంక్ కంపేర్ చేసి పెరిగిన సీట్లను అంచనా వేసినటువంటి కట్ ఆఫ్. సో ఇదే ఉంటుందని కాదు, నమ్మే వాళ్ళు అయితే నమ్మొచ్చు. రిజల్ట్ రాగానే మనం చెప్పాం ఒక కట్ ఆఫ్, ఫస్ట్ మనమే చెప్పాం, ఆ తర్వాత అందరు ఆల్మోస్ట్ అదే చెప్పారు. సో ఇప్పుడు డిస్ప్లే లిస్ట్ రాగానే ఫస్ట్ వీడియో చేసాం, ఇప్పుడు అదే మళ్ళీ మన కట్ ఆఫ్ అయితే ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఎంతో వర్కౌట్ చేసి కట్ ఆఫ్ అయితే చేశాను, ఎలా అనేది క్లియర్గా ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం. పెయిడ్ గైడెన్స్ కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. జాయిన్ అయిన తర్వాత మీకు కాల్స్ అలా ఉంటుంది, అక్కడ గైడెన్స్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది. అండ్ మన వెబ్సైట్లో డిస్ప్లే ర్యాంక్ ప్రెడిక్టర్, అంటే మీరు డిస్ప్లే ర్యాంక్ ఎంటర్ చేస్తే మీకు ఏ కాలేజ్ రావచ్చు అనే ప్రెడిక్షన్ ఉంటుంది, ఒకసారి చూడండి. మన డిస్ప్లే ప్రెడిక్టర్లో మీరు చూసుకోవాలనుకుంటే ఈ డిస్ప్లే ప్రెడిక్టర్ మన వెబ్సైట్లో ఉంది. కావాల్సుకున్న వారు ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. పెయిడ్, సో ఈ ఒక్కసారికి మాత్రం ఇది మేము 199కే ఇచ్చేస్తున్నాం. సో పెయిడ్ అనమాట. సో మీరు జస్ట్ ర్యాంక్ ఎంటర్ చేస్తే మీకు వస్తుంది. అదేవిధంగా అన్ని కాలేజీల లిస్ట్ ఉంటుంది, ఒక్కొక్క కాలేజ్ కింద రకరకాల రిపోర్ట్స్ ఉంటాయి. ఇంకా సో ఫర్ ఎగ్జాంపుల్ ఏయూ రీజియన్ SC1 ఎంటర్ చేశారనుకోండి. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు SC1లో ఇక్కడ పైన ఆల్ ఇండియా ర్యాంక్ అడుగుతుంది, ఇక్కడ డిస్ప్లే ర్యాంక్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 అని కొట్టారు మీరు. సో 30 షో ఎలిజిబుల్ కాలేజెస్. సో SC1కి ఎలిజిబుల్ కాలేజెస్ అన్నీ అనేటివి ఇక్కడ డిస్ప్లే ర్యాంక్ బేస్ మీద వస్తాయి. సో మీరు ఏ ర్యాంక్ కొడితే మీకు అది వస్తుంది, వాటి కట్ ఆఫ్ ఎంతో కూడా పడుతుంది. సో ఈ విధంగా మీ ప్రతి కేటగిరీకి ఏయూకి, SVకి డిస్ప్లే ర్యాంక్ ప్రెడిక్టర్ అయితే ఉంది. కావాల్సిన వారు అదిను ప్లస్ ప్రతి కాలేజ్కి మీకు ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా లిస్ట్ ఉంటుంది కింద, అది కూడా కావాల్సిన వారు మాత్రం మెసేజ్ చేయండి ఒక వెబ్సైట్ కోసం మాత్రం. ఒక స్టూడెంట్ ఆ ప్రెడిక్టర్ కావాలంటే జస్ట్ 199 రూపీస్. దానికి కావాల్సిన వారు మాత్రం సంప్రదించండి కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి. అండ్ గైడెన్స్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం కూడా. సో ఇప్పుడు కంప్లీట్ కట్ ఆఫ్ చూద్దాం, చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తాను. ఏయూ అండ్ SVU ఓపెన్ చూద్దాం. ఓపెన్ మనకు 2472 ర్యాంక్కి ఏయూలో కట్ అయింది 2025లో. అప్పుడు అక్కడ ఉన్న మార్కులు 487 ఉన్నాయి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీరు అక్కడ చూస్తే 507 మార్క్స్ ఉన్నాయి, అంటే ఒక 20 మార్కులు పెరిగాయి. మరి మనకు కొన్ని సీట్స్ పెరుగుతున్నాయి, ఇదంతా ఉంది. కాబట్టి దీన్ని బట్టి అంచనా వేసుకుంటే మనం జనరల్గా మన థాట్ ప్రాసెస్ ప్రకారం 495 to 500 మధ్యలో కట్ ఆఫ్ ఉండొచ్చు అని ఈ ఓన్లీ డిస్ప్లే లిస్ట్ ప్రకారం తెలుస్తుంది. అఫ్కోర్స్ ఇంకా మనకు క్యాస్ట్ ఇదని తెలీదు, కానీ సీక్వెన్స్ అయితే ఎవ్రీ ఇయర్ ఫాలో అవుతుంది. సో ఏయూలో చాలా తగ్గిందని చెప్పొచ్చు. గుడ్ న్యూస్ యాక్చువల్గా. ఫస్ట్ మనం 500 ఎబో కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేసాం. టాప్లో ఎక్కువ మార్కులు ఉన్నాయి, కిందికి వచ్చే వరకు తగ్గాయి. సో అదన్నమాట, టాప్లో మీకు 40-50 కనిపిస్తుంది, కిందికి వచ్చే వరకు తగ్గింది. ఇది ఏయూకి సంబంధించిన ఓపెన్ కట్ ఆఫ్. అండ్ SVలో 3370 డిస్ప్లే ర్యాంక్ కట్ అయింది. అప్పుడు అక్కడ ఉన్న మార్క్స్ 471. మరి ఇప్పుడు ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 490 ఉన్నాయి. అంటే జస్ట్ 18 మార్క్స్ పెరిగాయి అంతే. సో ఇంకా సీట్లు పెరగడం ఇదంతా దృష్టిలో పెట్టుకుంటే 485 to 490 వెళ్ళొచ్చు ఓపెన్ అనే ఒక అంచనా. సో ఇది నమ్మే వాళ్ళు నమ్మొచ్చు, ఇది నా పర్సనల్ అనాలిసిస్, నా ఎక్స్పీరియన్స్, నా ఒపీనియన్. ఓకేనా? సో మీకు ఏదో ఒకటి చెప్పాలి అనే ఉద్దేశంతో చెప్తుంది. చాలా గుడ్ న్యూస్ ఇది. చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రిజల్ట్ ఎంతో పెరిగింది అనుకున్నప్పుడు మనకు కనిపిస్తున్న చాలా తక్కువ రేంజ్ ఇది, ఇంకెక్కువ ఉంటుందని మనం అనుకున్నాం. BCA చూస్తే ఆంధ్ర యూనివర్సిటీలో 4012 కట్ అయింది లాస్ట్ టైం డిస్ప్లే ర్యాంక్. అప్పుడున్న మార్కులు 480. మరి ఇప్పుడు ఎన్ని మార్క్స్ ఉన్నాయి? కరెక్ట్ అదే, అంటే అప్పుడున్న మార్కులు 461, ఇప్పుడు 480 ఉన్నాయి, అంటే 19 మార్కులు పెరిగాయి. మరి కట్ ఆఫ్ రేంజ్ ఏ విధంగా ఉండొచ్చు అని చూస్తే 470 to 75 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆంధ్ర యూనివర్సిటీ BCAకి సంబంధించి. ఓకేనా? ఆంధ్ర యూనివర్సిటీ BCAకి సంబంధించి ఇలా ఉండొచ్చు. అండ్ BCA శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 5143కి కట్ అయింది లాస్ట్ టైం, 5143. అప్పుడున్న మార్కులు 443. ఇదే డిస్ప్లే ర్యాంక్ దగ్గర అప్పుడున్న మార్కులు 443, ఇప్పుడున్న మార్కులు 462, జస్ట్ 19 పెరిగాయి. సో మనం ఈ సీట్స్ ఇవన్నీ అంచనా వేస్తే 455 to 460 మధ్యలో ఉండొచ్చు అని ఇనిషియల్గా అయితే అనిపిస్తుంది. BCAకి సంబంధించి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఈ రేంజ్లో ఉండొచ్చు. సో యాక్యురేట్గా మీకు ఇంకా అన్ని కట్ ఆఫ్ మీరు చూస్తుంటారు, మీరు గమనించండి. BCBలో 4847 కట్ అయింది లాస్ట్ టైం.
సో అప్పుడున్న మార్కులు ఎన్ని బీసీబీలో అంటే అప్పుడున్న మార్కులు 448, ఇప్పుడున్న మార్కులు 467. 19 మార్క్స్ చేంజ్ మాత్రం పెరుగుతుంది. అండ్ మనం జనరల్గా 458 to 463 మధ్యలో ఈసారి ఉండొచ్చు బీసీబీ ఆంధ్ర యూనివర్సిటీలో అని చెప్పి ప్రజెంట్గా అయితే మన అనాలిసిస్, మన అంచనా అనుకోండి. ఇవి మన పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో 4982కి బీసీబీ కట్ అయింది. అప్పుడున్న మార్కులు 446, ఇప్పుడున్న మార్కులు మాత్రం చూస్తే 465 ఉన్నాయి. అంటే జస్ట్ 19 మార్క్స్ చొప్పున పెరుగుతూ పోయాయి అంతే. వేరే స్టేట్లో మనం 30 చూసాం. సో మన అంచనా వేసింది కరెక్టే, ఇక్కడ కాస్త తక్కువ వచ్చాయి మార్క్స్. బీసీబీ 455 to 460 మధ్యలో ఉండొచ్చు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ బీసీబీ 455 to 460 మధ్యలో, ఇది డిస్ప్లే లిస్ట్ బేస్డ్గా అయితే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ బీసీసీ చూస్తే 4126కి లాస్ట్ టైం కట్ అయింది. అండ్ అప్పుడున్న మార్కులు 452 మార్కులు ఉన్నాయి. అండ్ ఇప్పుడు అదే చోట మనకున్న మార్కులు 478, అంటే ఒక 26 మార్కులు ఇక్కడ కాస్త ఎక్కువ పెరిగినట్టు కనిపిస్తుంది బీసీసీ. సో కట్ ఆఫ్ 467 to 472 మధ్యలో ఉండొచ్చని మన అంచనా బీసీసీ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఇదన్నమాట. సో నెక్స్ట్ బీసీసీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 6406 లాస్ట్ టైం కట్ అయింది. బీసీసీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అప్పుడున్న మార్కులు 427, ఇప్పుడున్న మార్కులు 445, అంటే 18 మార్కులు వేరియేషన్ ఉంది. సో ఇక్కడ 435 నుంచి 40 మధ్యన కట్ ఆఫ్ ఈసారి ఉండొచ్చని ప్రజెంట్గా ఎంబీబీఎస్ సంబంధించి మన అంచనా. ఓకే, ఇది మన పర్సనల్ అంచనా మాత్రమే, ఇది మారొచ్చు మెరిట్ లిస్ట్ వస్తే, అది అయితే గమనించండి. బీసీడీ ఏయు 2855 కట్ అయింది మనకు 2025లో. అప్పుడున్న మార్కులు 480, అండ్ ఇప్పుడున్న మార్కులు 499 మార్కులు అయితే ఇప్పుడు ఉన్నాయి. అండ్ ఈసారి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని చూస్తే దాదాపుగా 488 to 493-94 వరకు ఉండొచ్చు. 493-94 వరకు రేంజ్లో, ఇంక ఇటువైపు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఈ రేంజ్లో ఉండే ఛాన్స్ అయితే బీసీడీకి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే బీసీడీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 5381, 2025లో కట్ ఆఫ్ 5381 డిస్ప్లే ర్యాంక్. అండ్ అప్పుడు అక్కడ ఉన్న మార్క్స్ 440, అండ్ అదే ప్లేస్లో ఇప్పుడున్న మార్క్స్ చూసినట్లయితే 459, 19 మార్క్స్ చేంజ్ ఉంది, 19 మార్క్స్ చేంజ్. సో ఈసారి 450 to 55 మధ్యలో ఉండొచ్చు ఎంబీబీఎస్ కానీ మన అంచనా. ఓకే, 450 to 55 ±5 అనకుండా మనం డైరెక్ట్ చెప్పేస్తున్నాం అనమాట. 450 to 55 మధ్యలో ఉండొచ్చు అని. బీసీఈ ఆంధ్ర యూనివర్సిటీ 8323 డిస్ప్లే ర్యాంక్కి లాస్ట్ టైం కట్ అయింది. అప్పుడు అక్కడ ఉన్న మార్కులు 403, ఇప్పుడున్న మార్కులు 421, జస్ట్ 18 మార్కులు పెరిగాయి. సో మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే 415 to 420 ఉండే ఛాన్స్ అయితే ఉందని అనిపిస్తుంది. 415 to 420 బీసీఈ ఆంధ్ర యూనివర్సిటీ. అండ్ ఎస్వీయు యూనివర్సిటీ బీసీఈ 4938కి అయితే లాస్ట్ టైం కట్ అయింది. అప్పుడు అక్కడ ఉన్న మార్కులు 446, ఇప్పుడు 465 ఉన్నాయి. 19 మార్క్స్ సీక్వెన్స్ ఫాలో అవుతూ వస్తుంది. సో 455 to 60, 455 to 460 మధ్య ఉండే ఛాన్స్ అయితే ప్రజెంట్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ బీసీఈ తర్వాత SC2 చూద్దాం. SC1 ఆల్మోస్ట్ ఇంకా అది అందరికి రావచ్చు. 7938 దగ్గర మనకు లాస్ట్ టైం ఉన్న మార్కులు 407 మార్కులు ఉన్నాయి. అండ్ ఇప్పుడున్న మార్కులు 425, జస్ట్ 18 మార్క్స్ పెరిగాయి. సో ఈసారి ఉండబోయే మార్క్స్ అయితే 430 to 35 to 40 ఉండొచ్చు అని అనిపిస్తుంది. 435 to 40, ఓకే, 435 to 40. SC2 7938, ఓకే. సో 425 ఇప్పుడు ఉన్నాయి, 425. సో ఇక్కడ మనకు ఈ మార్క్స్ కాదు, యాక్చువల్గా 425 వస్తున్నాయి ఈసారి SC2కి. సో మన కట్ ఆఫ్ అయితే 418 to 423 మధ్యలో ఉండొచ్చు. SC2కి 418 to 423 మధ్యలో ఉండొచ్చు, అది ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి. మరి ఎస్వీలో SC2 ఎంత ర్యాంక్ కట్ అయింది లాస్ట్ టైం అంటే 8129, అప్పుడున్న మార్కులు 405, ఇప్పుడున్న మార్కులు చూస్తే 423, 18 మార్కులే పెరిగాయి. సో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే
SC3కి సంబంధించి కట్ ఆఫ్ 425 టు SC2కి సంబంధించి కట్ ఆఫ్ 416 టు 421, 416 టు 421 ఈ రేంజ్లో ఉండొచ్చు. 416 టు 421 SC2కి సంబంధించి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. సో SC2 SC3లో అది మిస్టేక్లో వాళ్ళు చెప్పాను ఫస్ట్, తర్వాత అది కరెక్ట్. అండ్ SC3కి సంబంధించి డిస్ప్లే ర్యాంక్ కట్ ఆఫ్ 6603. అప్పుడు అక్కడ ఉన్న మార్కులు అయితే 424. ఇప్పుడు అక్కడ ఉన్న మార్కులు చూస్తే 442, జస్ట్ 18 మార్క్స్ పెరిగాయి. సో కట్ ఆఫ్ 435 టు 40 ఉండొచ్చు ఆంధ్ర యూనివర్సిటీలో. SC3కి సంబంధించి 435 టు 40 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అదే SC3 శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 7316. సో అప్పుడు అక్కడ ఉన్న మార్కులు 415, ఇప్పుడు అక్కడ ఉన్న మార్కులు 433. 18 టు 19 పెరిగాయి జస్ట్. అండ్ 425 టు 430 మధ్యలో ఈసారి ఉండొచ్చని మనమైతే అంచనా వేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డిస్ప్లే లిస్ట్ని గమనిస్తే ST ఆంధ్ర యూనివర్సిటీ 10,239 డిస్ప్లే ర్యాంక్ వరకు వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్న మార్కులు 380, ఇప్పుడున్న మార్కులు 400, జస్ట్ 20 పెరిగాయి. సో 392 టు 97 వెళ్ళొచ్చు, 392 టు 97. సో ఒక రకంగా చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంత పెద్ద పెరుగుదల కనిపించట్లేదు. అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో 10,643, అప్పుడు అక్కడ ఉన్న మార్కులు 376, ఇప్పుడున్న మార్కులు 395, జస్ట్ 19 పెరిగాయి. అంటే 387 టు 92 వెళ్ళొచ్చు ఈసారి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ STకి సంబంధించి. అండ్ మైనార్టీ చూద్దాం. మైనార్టీ అయితే అప్పుడు కట్ ఆఫ్ 10,006 కట్ ఆఫ్ ఉంది అప్పుడు. అండ్ ఓవరాల్గా ఈసారి అయితే ఇది 403 ±5. అండ్ SV అయితే 450 ±5 ఈసారి ఉండొచ్చు. సో ఇదైతే కంప్లీట్ కట్ ఆఫ్ లిస్ట్ అన్నమాట. సో అత్యంత తక్కువ టైంలో మీకు యాక్యురేట్ ఉంటుంది. మీరు ఇంకా అన్నీ గమనిస్తూ వెళ్ళండి, ఇదే రేంజ్లో ఉంటాయి.